शिवाय गुरवे नमः। ओम नमः शंकराय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ శ్రీపథగామిని 263వ రోజు ప్రవచనం మన రామచరితమానస్. బహుశా మహాదేవుడు కరుణిస్తే రేపటి నుంచి అయినా చదవచ్చు, లేదా ఎల్లుండి ఎలాగో పౌర్ణమి అండి, మళ్ళీ అడ్డంకి వస్తుంది. ఇంకా గురువారం నుంచి స్టార్ట్ చేస్తాం. అప్పటికి రాజు ఎవరో పేదవారు అప్పటికన్నా రామచరితమానస్లో కాకాబుల్ దీనికి కూడా మనం 90 అయిపోయినాయి. ఇంకొక 40 అటు 30 అవుతుంది. ఇంకో 20 సరే 89 అయిపోయింది. ఇంకో 30 నుంచి 45 గట్టిగా చెప్తే 20 రోజుల్లో అయిపోతుంది. అంత కార్తీక మాసం కాదుగా, మార్గశిర మొదట్లో మార్గశిర పౌర్ణమి లోపల అయిపోతుందని అనుకుంటున్నాను. మహాదేవ్ మహాదేవ్. ఒక లెక్క ప్రకారం మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమంతుడు సీతమ్మను చూసిన రోజు మీకు ఇస్తుంది. అది ఒక లెక్క. ఆ రోజుకి అయిపోతుందేమో. ఇవాళ త్రయోదశి, కరెక్ట్ గా ఇవాళ నుంచి నెల మార్గశిర శుద్ధ త్రయోదశి. నెల అంటే 30 రోజులు. విను సంతోష విను సంతోష నా కామ నసాహి న కామ నసాహి నసాహి కామ అచ్చత కామ అచత సుఖ సపనిహు నాహి సుఖ సపనహు నాహి రామ భజన విను రామ భజన మితహి హి కామ మితహి హి హి కామ కామ దలా విహీన దలా తరు కబహు కి జామ కబహు కి జామ విను విజ్ఞాన విను విజ్ఞాన की समता आवई సమత ఆవయి होहु अवकाश తో అవకాశ की नभ बिनु पावई నవభిను పావ श्रद्धा बिना శ్రద్ధా బిన धर्म नहीं होई కర్మ నహి హో बिनु मही భిను మహి गंध की पावई గంధ कोई అవై కోయి बिनु तप तेजा విను తపతే की कर विस्तार ఈ కర విస్తార जल बिनु रस की జల విను రస होई संसार కోయి సంసార शील की శీలకి मिल बिनु మిల బిను बुध గృహ सेवकाई సేవక जिमि बिनु జిమి బిను तेज न रूप गोसाई తేజన రూప గుసాయి निज सुख बिनु నిజ సుఖ బిను मन होई की మన धीरा హోయికి తీరా परस की होई భరతకి హోయి विहीना समीरा విహీన సమీర कवनियु కవన सिद्धि की సిద్ధికి बिनु विश्वास విను విశ్వాస बिनु हरि भजन విను హరి భజన न भव भय नाश భవ భయన. తృప్తి లేనిదే కామవాసనలు నశింపవు. చూడండి, ఈయన ఒక సైకిల్ చెప్పారు. కామవాసనలు నశించాలంటే ముందు నీకు తృప్తి కలగాలి. అందుకే తృప్తించందని మనుజుడు సప్తద్వీపంబులనైన చక్కంబడుని అన్నాడు. ముందర తృప్తి తుష్టి అంటే నీకు ఉన్నదానితో నువ్వు సంతోషం. అది లేదనుకో నీకు కామవాసన. ప్రపంచంలో ఉన్నంత వరకు స్వప్నంలో కూడా హాయి చేకూరదు. నీకు కోరికలు ఉన్నంత వరకు కళలో కూడా నీకు సంతోషము, హాయి, ఆనందం కలగదు. శ్రీరాముని భజింపనిదే కోరికలు నశింపవు. అది మరి ఈ కోరికలు ఎలా పుట్టాయి? శ్రీరాముడిని భజించు. భూమి లేనిదే చెట్టు నిలద్రొక్కుకున్నా. అది చెట్టు ఉండాలంటే ఎక్కడ భూమిలో ఉండాలి. తత్వజ్ఞానం ఆకాశంలో పెట్టలేవుగా. ఇప్పుడు హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోనియా అంటారు. ఆ హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోనియా గారు వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద తోటలలో మట్టి వేసి మట్టిలో చెట్టు పెట్టారు.
మట్టి ఆధారం ఏమీ లేకుండా ఊరికే చెట్టును అలా వేలాడి తిరిగే. తత్వజ్ఞానము లేనిదే సమభావము అసంభవము. నీకు సమభావము అంటే అన్నిటి యందు సమభావం. ఇది అన్నిటిని సమభావం చూడటం. ఆకాశం ఆ సమభావం కలగాలంటే నీకేం ఉండాలి? తత్వజ్ఞానం. తత్వము అంటే ఏంటి? తత్ అది, త్వం నువ్వు అని తెలుసుకో. తత్వం అంటే ఏంటంటే మన ఫిలాసఫీ ఇంగ్లీష్ చెప్తాం. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు. తత్వం అది నువ్వు. ఏది ఏది నువ్వు పరపరం అనుకున్నావు అది నువ్వు. అదే మొత్తం అన్ని వ్యాపించింది. అప్పుడు నువ్వు కానిదంటూ ప్రపంచంలో ఏది లేదుగా. నువ్వు ఈ భేదభావం ఉన్నంత వరకు నీకు వేదాంతం అర్థం. ఇది కానంత వరకు శ్రీరాముడు నీకు దొరకదు. నీకు భేదభావం అంతరించిపోయిందనుకో, అప్పుడు నువ్వు ప్రేమించడానికి ఎవడు లేడు, ద్వేషించడానికి ఎవడు లేడు. నువ్వేగా అక్కడ. ఎంత నువ్వైనప్పటికీ నిన్ను నువ్వు ద్వేషించుకోవుగా. చీ 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 అనగా నువ్వు ఎవరిని ద్వేషిస్తావు? నీకు ఎవరంటే పడదు? నీవు కాకుండా ఇంకోళ్ళు ఉంటాయి, అంతే కదా. కాబట్టి శ్రీరాముణ్ణి భజిస్తే ఏం జరుగుతుంది? అదిగో యోమాంబశతి సర్వం శ్రీరామమయం జగత్. అంతారామమయం అప్పుడు తెలుస్తుంది. అంతారామమైనప్పుడు నువ్వు ఏ రాముడిని ఇష్టపడతావు, ఏ రాముడిని నీ ద్వేషిస్తావు? ఆకాశము లేకుండా అవకాశము ఉండునా? అది అవకాశం ఉండాలంటే ఆకాశం ఉండాలి. నిశ్చయాత్మకమైన శ్రద్ధ లేనిదే ధర్మాచరణము సాధ్యం కాదు. నిశ్చయాత్మకమైనటువంటి శ్రద్ధ ఉంటేనే నీకు ధర్మాచరణ అంటే నిశ్చల బుద్ధి. నువ్వు ఫస్ట్ నీ మండే వ్యావరింగ్ గా ఉందనుకో, నువ్వు దేన్ని సాధించలేవు. తర్వాత పృథ్వీతత్వము లేని ఎడల గంధము లభించునా? ఇప్పుడు మనం భాగవతంలో దీన్ని చాలా సార్లు చెప్పుకున్నాం. 5 భూతాలు: పృథ్వీ, ఆప, తేజో, వాయు, ఆకాశం. పృథ్వీకి ఆధారం అంటే గంధం. ఈ గంధం ఉండాలంటే పృథ్వీతో ఉండాలి. అలాగే పృథ్వీ ఆప అంటే నీరు. ఇప్పుడు నీకు ఇది ఉండాలి రసం. తేజ దీనికి తత్వం ఏంటి? రూపం. తర్వాత వాయు దానికి తత్వం ఏంటి? స్పర్శ. ఆకాశం శబ్దం. కాబట్టి ఇప్పుడు ఉండాలంటే, ఇప్పుడు నీకు శబ్దం ఉండాలంటే ముందర నీకు ఉండాల్సింది ఏంటి? ఆకాశం. ఇది ఉంటే ఇది వస్తుంది. నీకు గంధం ఎక్కడి నుంచి వస్తుంది? పృథ్వీ ఉంది. అంటే దీనికి చాలా చెప్పాలి కానీ ఇది ఒక్కవన్నీ లాస్ట్ లో ఏంటంటే అండి, ఒక్కొక్కటి ఒక్కొక్క వేదాంత వాక్యం. ఆధారము ఆధేయం అని 2 ఉన్నాయి. అదే జ్ఞాన జ్ఞేయం, ధ్యానము ధ్యేయం. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే జ్ఞానము జ్ఞేయము జ్ఞాత, ధ్యానము ధ్యేయము ధ్యాత. అలాగే ఇప్పుడు ఆధారము ఆధేయము ఆధారం. ఇప్పుడు ఆధారము కూడా ఉంటే ఆధేయం ఉంటుంది. ఆధారం అంటే ఏంటి? ఇప్పుడు పృథ్వీ ఉంది, దాని నుంచి గంధం వస్తుంది. పృథ్వీ తీసేయి, ఆటోమేటిక్గా గంధం నువ్వు తీసేయాల్సిన అవసరం లేదు, అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక బెల్లం మీద ఉన్నాయండి, నువ్వు వీడిని తీసేస్తే ఇంకోటి రావచ్చు ఆ బల్ల మీద. అసలు బల్లే తీసేసామనుకోండి, అక్కడ ఇంకోటి రావడానికి వచ్చే అవకాశం. ఇది కొంచెం ఉపనిషత్తు ఏమైనా చదివితే కొంచెం తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. బాగానే చెప్పాను. తపస్సు లేనిదే తేజస్సు విస్తరిల్లునా? అది తపస్సు లేకపోతే నీకు ఇది విస్తరలేదు. నీకు తేజస్సు కావాలంటే అది. జలతత్వము లేనిదే ప్రపంచములో రసం ప్రాప్తించునా? అదే రసం అన్నమాట. జలతత్వం లేదు, రుచి లేదు. అలాగే అగ్ని లేదు, రూపం లేదు. జ్ఞానులకు సేవలు చేయనిదే శీలము ఏర్పడునా? నీకు శీలం ఏర్పడాలంటే జ్ఞానం. అందుకే గురు శుశ్రూషయా విద్య. ఈ మాట చాలా, గురువు అనే మాట బహుశా దానికి సరైన న్యాయం. మాటకి న్యాయం ఎవరు చేస్తున్నారంటే అది డౌట్ఫుల్. అందుకే బ్రిటిష్ వాడికి హాయిగా మనకు మంచి మాట చెప్పేసి పంపించేశాడు. సార్ అంటే ఇట్స్ ఆల్సో రెస్పెక్టబుల్ వర్డ్ అండి.
దానికి వీళ్ళ తర్వాత స్టూపిడ్ ఇడియట్ రాస్కల్ అని పెట్టారు. కానీ అప్పుడు సర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గురువు. గురువు అన్నావు అనుకోండి, నీకు ఆయన మించి ఇంకోటి ఉండకూడదు. నీకు ఉంది, అది నీకుంది. నీకు చివరికి ఆయన మీదే నీ ఇష్టాయిష్టాలని, నీ సుఖ దుఃఖాలని, కోపతాపాలని, మిగతా బిగాళ్ళ మీద ప్రదర్శించి ఆయన మీద ప్రదర్శన. నువ్వు ఆయన గురువు ఎందుకు అంటావు? అప్పుడు అట్లీస్ట్ ఆయన నా మాట పిలవద్దు, అయ్యో సార్ అని పిలవచ్చు, రెస్పెక్ట్. అది ఎందుకనండి, మా డాక్టర్ అంటూ ఉండేవాడు, తీసుకున్నాం అనుకోయే, చెయ్యకపోయినా పర్వాలేదు, ఉన్నదాని యొక్క ప్రతిష్ట దిగదార్చు. కాబట్టి అగ్నితత్వము లేనిదే రూపము అదే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆయన ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నారు. ఆత్మానందము అభావమైనచో మనసు స్థిరము కాదు. ఆత్మానందం అభావమైనచో, అభావం అంటే ఏంటంటే లేకపోవడం. ఇప్పుడు మీరు చూడప్పుడు అభావంలో వచ్చి కూర్చున్నానండి అన్న. అభావం అంటే లేకపోవడం. అభావం గురించి చెప్పాలంటే మళ్ళీ పితృదేవత ఆరాధన. అభావం అంటే లేకపోవడం. కాబట్టి ఆత్మానంద అభావం లేదనుకోండి, ఇంకా నీకు మిగతాది ఏముంది? నీకు ఇందులో సమభావం ఎలా ఏర్పడు? వాయు తత్వము లేనిదే స్పర్శ లేదు, ఆకాశము లేనిదే అవకాశం లేదు, శబ్దం లేదు, విశ్వాసము లేనిదే ఏదియు సిద్ధింపదు. అట్లే హరివదులు లేనిచో జన్మ మృత్యు భయములు తొలగవు. నీకు విశ్వాసం ఉండాలి ఏదన్నా. ఇవన్నిటికి చెప్పానంటే ఎవరికి జన్మ మృత్యు భయం అంటే భవరోగం పోవాలంటే శ్రీహరిని స్మరణు లేదు. నువ్వు శ్రీహరిని శరణవేడకుండా ఎన్ని జపాలు, ఎన్ని తపాలు, ఎన్ని అనుష్ఠానాలు చేసినా అసలు రోగం మాత్రము పోదు. ఇది ఇచ్చేసారు, ఇది వర్డిక్ట్. లాస్ట్ లో ఉన్నటువంటి వర్డిక్ట్స్, జడ్జిమెంట్స్. ఇప్పటి వరకు నువ్వు ఇలా ఉండాలి, కానీ ఇప్పుడు ఇది ఉంటే ఉండు, లేదు. ఇప్పుడు ఇలా ఉంటే నీకు ఇది కావాలి. నేను అప్పుడప్పుడు స్కూల్లో పని చేస్తున్నప్పుడు చెప్పాను, నీ టార్గెట్ ఎంత? 90 అయితే నువ్వు కష్టపడి. నువ్వు లేదు సార్ నాకు 40 మార్కులు. నువ్వు క్లాసులో విన్నది చదివి చాలు, హాయిగా వెళ్ళాడు. నువ్వు వెళ్ళి ఆడుకుంటూ నాకు 98 మార్కులు రావాలంటే రావు. అందులో ఫస్ట్ ఫిక్స్ యువర్ టార్గెట్. ఇది నా టార్గెట్, దానికి అనుగుణంగా నువ్వు పనిచేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ నీ టార్గెట్ ఏంటి? భావరోగం పోగొట్టు. అప్పుడు ఇవన్నీ పనిచేయాలి. అందుకని ముందర నువ్వు ఆధేయానికన్నా ముందర ఆధారాన్ని పట్టుకో. ఏది ఆధారం అది పట్టుకో, తద్వారా నువ్వు వెళ్తుంది. बिनु विश्वास भगति नहीं तेहि बिनु द्रवहि न रामु राम कृपा बिनु सपने जीवन लहा विश्राम విశ్వాసము లేనిదే భక్తి ఏర్పడదు. భక్తితో సేవింపనిదే శ్రీరాముని హృదయం ద్రవింపదు. శ్రీరాముని కృప లేనిదే కలలో కూడా శాంతి లభించదు. నీకు శాంతి కావాలంటే మార్గాలు చెప్పు. నీకు విశ్వాసం ఉంటే భక్తి వస్తుంది. భక్తి ఉంటే నువ్వు భక్తి అయితే శ్రీరాముడి మనసు కరుగుతుంది. అంటే నీ పట్ల ఆయన సుపర్ణ. నిన్న చెప్పాడు కానీ ఎవరి పట్ల ఆయన విముఖుడుగా ఉంటాడు, ఎవరి పట్ల ఆయన సుముఖుడుగా ఉంటాడు నిన్న చెప్పేసరికి అన్ని జీవులు నాకు సమానమే కానీ అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి నీకు విశ్వాసం ఉంటే భక్తి వస్తుంది. భక్తి ఉంటే శ్రీరాముడి మనసు కరుగు. శ్రీరాముడి మనసు ఎప్పుడైతే కరిగి ద్రవించి నీకు వస్తుందో అప్పుడు నీకు శాంతి లభిస్తుంది. శాంతి లభించిందా నీకు సౌఖ్యం. అదే ఆనందం. కాబట్టి ఆనందానికి ముందర ఫస్ట్ మెట్ ఏమిటంటే విశ్వాసం అంటే రక్షణ తీరుతాడు. నువ్వు చేసేదాని మీద నీకు నమ్మకం లేదు, ఎంతో చేస్తున్నాను కానీ అయిపోయింది. ఆ రిజల్ట్ కూడా ఏమిటో వస్తుందండి. వస్తుంది అది చేస్తున్నాను నాకు వస్తుంది. ముందర ఫస్ట్ స్టెప్
తప్పు ఏంటంటే విశ్వాసం. కాబట్టి ఎవరన్నా ఏమనుకోవాలంటే తక్కువేమి మనకు రాముండు ఒక్కడు అయిపోయింది. ఇది నువ్వు అనుకోనంత వరకు ఊరికి అండం ఊరికి పైకి అంటాం కాదు, త్రికరణ శుద్ధిగా నువ్వు అనాలి. అంటే మాట, మనస్సు, క్రియలో నీకు ఇది కానీ అందులో చాలా మందికి అది లేదు. చాలా మంది 99% అది చెప్పినా తప్పు. చేస్తున్నావు అది తర్వాత అసవిచారి మతి కుతర్క సంశయ సకల భజము రామ రఘువీర కరుణాకర సుందర సుఖద ధీరమతి. ఈ విధముగా ఆలోచించి కుతర్కములను సందేహములను వదిలి సుందరుడు సుఖదాయకుడు కరుణానిధి అయిన శ్రీరాముని భజింపు. కుతర్కము చెప్పాడు కదండి మనకి, అప్పట్లోనే ఆయన చెప్పాడు. ఈ కళ్ళు ఎలా ఉంటుందంటే నువ్వు చేసే వాదనే నువ్వు కరెక్ట్ అనుకుంటావు. కాబట్టి నువ్వు ఒక చదివానుకో అది తప్పని నేను ఒప్పుకునేంత ధైర్యం మనకి లేదు. అందుకని ఏం చేస్తాం, మనం దాన్ని సమర్థిస్తాను పరిస్థిస్తాం. అవునండి, మరి ఈ పరిస్థితుల్లో నేనేం చేయని చెప్పండి. కాబట్టి నువ్వు ఎవరితోనైనా వాదానికి సిద్ధపడిపోతావు, వాడి వయసుతో కానీ జ్ఞానముతో కానీ. ఇంకా చెప్పాలంటే అతనికి నీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అతను దిగినప్పుడు ఇప్పుడు గురువు గారిని ప్రార్థిస్తే ఏమంటున్నాండి, అతర్క్యం త్రైపురం. ఇంకా అతర్క్యం అనుకుంటున్నది ఇది అతర్క్యం కాదు, తర్కిస్తున్నావు కదా ఇంట్లో. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు, నువ్వు అందరూ కుతర్కాన్ని వదిలి ఆ తర్వాత నువ్వేం చేస్తావు, పరిపూర్ణమైన విశ్వాసం ఆయన తీసుకోవాలి. మిగతా ఆయన చూసుకుంటాడు, అంతా ఆయన చూసుకుంటాడు. మందు వేసుకునేటప్పుడు ఏమిటో వేసుకుంటున్నానండి మందు, నేను ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా రాకుండా. భగవంతుని అపార మహిమ. ఇప్పుడు కొత్త భగవంతుని యొక్క అపార నిజమతి సరిస నాదమై గాయి ప్రభు ప్రతాప మహిమా ఖగరాయి కహెవు నా కచు కరి జుగుతి విశేష యహ సబుమై నిజ నయననిహి దేఖి మహిమా నామ రూప గుణగాద సకల అమిత అనంత రఘునాథ నిజ నిజమతి ముని హరిగుణ గావహి నిగమ శేష శివ పాలనా పావహి తుమహి అది ఆది ఖగ మసక ప్రజంత నభ ఉడాహి నహి పావహి అంత తిమి రఘుపతి మహిమా అవగాహ తాత కబహు పావకీ దాహ రాము కామ శతకోటి సుభగతన దుర్గా కోటి అమిత అరిమర్దన సక్ర కోటి శత సరిస విలాస నభ శత కోటి అమిత అవకాశ. సగరాజా, నా శక్తిని అనుసరించి శ్రీరామచంద్రుడు ప్రభు ప్రతాపమును మహిమలను గూర్చి గానము చేసి, నా శక్తి గురించి చెప్పాను. ఇదే ఆయన శక్తి అని అనుకుంటా. ఇది ఆయన శక్తి కాదు, ఆయన శక్తి అనంతము అమితం. అది అనంతమైన దాన్ని నేను పరిమితిలో ఉన్న నేను అపరిమితం ఉన్నదాన్ని గురించి నేను ఏం చెప్పగలను. ఇందులో దేనిని కూర్చియు నేను కల్పించి చెప్పలేదు, నేను ఏది కల్పించలేదు, అంతయు ఉన్నది ఉన్నట్లుగా చూసిన దాన్ని తెలిపిది. నేను ఏది కల్పించలేనా, ఉన్నది ఉన్నట్టుగా నాకు తెలిసింది, నా అనుభవంలోకి వచ్చింది మాత్రమే చెప్పాను. శ్రీ రఘునాథుని మహిమలు
నామములు రూపములు గుణములు అన్నియుడు అపారములు అనంతములు. శ్రీరాముని మహిమ, శ్రీరాముని నామ, శ్రీరాముని గుణములు అవి అపారం. సముద్రం కన్నా ఇప్పుడు సముద్రం అని చెప్పింది అంటే అంతకు మించింది పెద్దది మనకు తెలియదు కాబట్టి, కానీ సముద్రానికి కూడా ఎలా ఉన్నాయిగా, నీకు కనపట్టలేదు అది అంతే అటువైపుది. సముద్రం దాటి వెళ్తున్నాం కదా. శ్రీరాముడు స్వయముగా అనంతుడు. ఆయన స్వయంగా మునులు తమ తమ బుద్ధి బలములను అనుసరించి శ్రీహరి గుణములను కీర్తించారు. వాళ్ళ బుద్ధి బలాలను అనుసరించి వాళ్ళు కీర్తిస్తారు. వేదములు శేషుడు శివుడు కూడా వాటిని పూర్తిగా గ్రహింపలేదు. అది ఆ శ్రీరాముని గుణాల గురించి కానీ, శ్రీహరి గుణాల గురించి కానీ, 1000 తలలు ఉన్నటువంటి ఆదిశేషుడు కానీ, లేకపోతే ఈశాన సర్వ విజ్ఞానం అని చెప్పబోతున్నటువంటి శివుడు కానీ, లేకపోతే మొత్తము ఈ ప్రపంచానికి మూలమైనటువంటి వేదములు కానీ, అంటే వేదములు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నాయి, వాళ్ళు కూడా ఈ వీరి గురించి పూర్తిగా చెప్పలేరు. అందుకే మీకు వేదముల్లో ఆఖరి మాట ఉంది, చెప్పి 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 ఏమి నాయన భగవంతుడి గురించి తెలుసుకున్నావు తెలుసుకున్నాను. నువ్వు తెలుసుకున్నావు ఏం తెలుసుకున్నావు? ఎంత చెప్పినా మేము చెప్పలేము, ఎంత తెలుసుకున్నా మేము పూర్తిగా తెలుసుకోలేము అన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం. ఇది వేదంలో ఆఖరి మాట. ఎంత చెప్పినా దాని గురించి ఇంకా చెప్పవలసి ఉంది, పూర్తిగా చెప్పలేము, తెలిసిపోయింది. ఇది నీ కనీసం నువ్వు కంక్లూజన్ వచ్చావు అనుకో, ఇక ముందరకు వెళ్ళగలుగుతావు. అంటే ముందర నీ శక్తి ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. చాలా మంది, కొంతమందికి వాళ్ళ శక్తి కూడా వాళ్ళకి తెలియదు. వాడు నిజంగా కొండ ఎత్తగలిగి కూడా వాడు రాయండి అని భయపెడతాడు. ఇది కొంతమంది. ఇంకొంతమంది వాడు రాయి కూడా ఎత్తలేడు. ఆ కొండ ఏందండి ఎత్తేద్దామండి అంటే వీడు రాయికి ఎత్తే శక్తి లేదు. సూక్ష్మజీవి అయిన దోమ మొదలుకొని నీ వరకు అంటే గరుత్మంతుని వరకు రెక్కలు గల ప్రాణుల నేను ఆకాశమును ఎగురగలవు, కానీ ఆకాశం యొక్క అంతమును చూడలేవు. అట్లే శ్రీ రఘునాథి మహిమను అందరూ తమ తమ బుద్ధి బలమును అనుసరించి అవగాహన చేసుకుందరు, కానీ దాని లోతులకు పూర్తిగా కనుగొనలేవు. చెప్పాలంటే శ్రీరాముని యొక్క తత్వం, మహిమ, నామములు, లీలలు వీటి నుంచి లోతుగా ఎవరు చూడలేరు. కానీ ఆయన ఎగ్జాంపుల్ చెప్పారంటే, ఆయన దోమ ఉంది, అది ఎగురుతున్నా లేదా? నువ్వు ఉన్నావు గరుత్మంతుడు, నువ్వు ఎగురుతావు లేదా? అందరూ ఎగురుతావు. మొత్తం ఆకాశం అంతా ఇప్పుడు నువ్వు చూసావా? ఇప్పుడు నువ్వు వెళ్ళిన పోతే ఇంకా ఏదో ఉంది, ఇంకా ఉంది. నువ్వు ఆ దోమ కంటే ఎక్కువ రాయగలగలవు, అంతేగా. వాళ్ళు చక్కటి విషయం చెప్పారు. ఈ విషయం కొంచెం అర్థమైతే అసలు సమానత్వం అంటే ఏమిటో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నీకు ఒక యూనిట్ తెలిసిందనుకో, నువ్వు కాళ్ళకి దండం పెట్టేవాడికి 10 యూనిట్లు తెలియచ్చు. కానీ వాడు సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? సర్వజ్ఞుడు ప్రపంచంలో ఒకడే ఉన్నాడు. ఎవరు? శర్వుడు. నువ్వు ఇంకో అన్నాడు, ఆయనకు 100 యూనిట్లు తెలియచ్చు. ఇంకో అన్నాడు, ఆయనకు 1 కోటి యూనిట్లు తెలియచ్చు. ఉదాహరణ. కానీ కోటి ఆఖరి సంఖ్య కాదు కదా. ఇప్పుడు సంఖ్యల్లో ఆఖరి లాస్ట్ దీనిపైన చెప్పండి. కోటి తర్వాత సంఖ్య లేదా? 10 కోట్లు. అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతుంది. 100, 1,00,000, 10 కోట్లు, కోట్లు, 10 కోట్ల కోట్లు. నువ్వు ఎంత అలా నంబర్ ఇన్ఫినిట్ కదండి. కాబట్టి నువ్వేమనుకుంటావు? ఇప్పుడు 1 యూనిట్ వచ్చిన వాడు 1 కోటి యూనిట్ వాడు ఆహా ఏమి జ్ఞాని రా, ఆయనకి అన్ని తెలుసు రాడు కూడా. నీకు తెలుసు అన్ని ఒకటే కాబట్టి. నీకంటే ఆయనకి 99,999,999 యూనిట్లు ఎక్కువ తెలుసు. ఆయన నీకు అంటే ఎక్కువ అనుకో. కానీ ఇంకోటికి 10 కోట్లు తెలిసినవాడు వాడు నీకు తెలియదు. అంటే పూర్తిగా తెలిసిన వాడు ఎవ్వరూ లేరు ఆయనతో. నేను చెప్పాలంటే ఆయనే చెప్పు. శ్రీరాముడు కోటి మన్మధుల సుందరాకారుడు, శత్రువును పరిమార్చుటలో అనంత కోటి దుర్గామాతల శక్తి కలవాడు,
ఐశ్వర్యమున ఆయన కోటి ఇంద్రులతో సమానుడు. అసంఖ్యాకములైన ఆకాశములు పట్టనంత విస్తృతమైన మహిమ కలవాడు. విస్తృతమైన మహిమ కలవాడని కోటి మన్మధుడు కలిసి వచ్చినా కూడా అది ఊరికి అంతకంటే పెద్దది చెప్పడం కష్టం కదా, అంత సుందరాగా. మరి ప్రతాపం దుర్గా ప్రతాపానికి చెప్తారు, అటువంటి వాళ్ళు ఒప్పుకోరు. అలాగే ఐశ్వర్యంలో హిందూ వీళ్ళందరికంటే ఐశ్వర్యం, అసలైన ఐశ్వర్యం మీరు కేవలం డబ్బు అనుకుంటే కష్టం. దోహ మరుత కోటి శత విపుల బల రవి శత కోటి ప్రకాశ శశి శత కోటి సుశీతల సమన సకల భవత్రాస కాల కోటి శత సరిత అతి దుస్తర దుర్గ దురంత ధూమకేతు శత కోటి సమా దురాధరష భగవంత. ఇక్కడ మీరు అంతర్యాగం అని శ్రీచక్రంలో చెప్తారు. ఇక్కడ వాళ్ళు చెప్తారని ఏం చెప్తారంటే, ఈ ఆనంద భైరవుడు గురించి వర్ణిస్తూ వాళ్ళు చక్రార్చన చేసే వాళ్ళకి తెలుసు. వాళ్ళు కరెక్ట్ గా ఇదే మాట చెప్తారు, కోటి సూర్యుల వెలుగు కోటి చంద్రుల యొక్క చల్లదనము కలిగి ఉన్నాడు. వీళ్ళు అది చెప్తారు ఇంచుమించు. చెప్పండి. శ్రీరాముడు కోట్ల కొలది వాయువుల కంటేను మహాబలుడు. అది వాయువు అంటే మహాబలుడు. ఇటువంటి వాయువులు కోటి మంది వచ్చింది ఎంత బలం ఉండవు, కోట్ల కొలది, కోటి కాదు కోట్లు, అంత బలం కదా. ప్రకాశమున అసంఖ్యాక సూర్యులను మించిన అసంఖ్యాకం, కోటి కూడా కాదు. చల్లదనమున లెక్కలేనంత మంది చంద్రులతో సమానమైన వాడు, సమస్త భయ నివారకుడు, అన్ని భయములు పోగొట్టగలిగిన, భయంకరమైన మృత్యు దేవత వలె ఆయన దుస్తరమైన వాడు. చూడండి, దుస్తరమైన అంటే దాటలేని వాడు. మృత్యువుని ఎవరు దాటలేరు, కానీ నువ్వు ఏదైనా దాటదు, కానీ నేను మృత్యువుని జయించాను అని చెప్పండి. అలాగే శ్రీరాముడు కూడా దాటలేని వాడు, లోకమునకు ఎదిరింప శక్యము కాని వాడు, దుర్గమమైన వాడు. ఏ లోకం ఎవ్వరు ఆయన ఎదిరించలేదు, దుర్గమము, ఆయన దాటలేదు. అంతము లేనివాడు, 100 కోట్ల అగ్ని దేవతల కంటేను ప్రబలుడు. 100 కోట్ల కంటే ఇదొక్కటే భగవద్ దృశ్యంలో మనకి సామాన్యంగా వెలుగునిచ్చేది వేడిగా ఉంటుంది, కానీ మా వేదం ఏం చెప్పండి, ఆర్ద్రాం జ్వలంతి, అది భగభగా మండిపోతుంది, కానీ చల్లగా ఉంది. మీరు ప్రపంచంలో ఏదైనా తీసుకోండి, వేడిగా ఉన్నది వెలిగిస్తుందంటే వేడిగా ఉంటుంది, కానీ అది చల్లగా ఉంది. అందుకే చెప్తాను, సూర్యుడి కంటే కూడా, ఒక సూర్యుడు కాదు, కోట్ల అసంఖ్యాకమైన సూర్యుల కంటే కూడా మంచి తేజస్సంపన్నం, కానీ అసంఖ్యాకమైన చంద్రుల కంటే కూడా చల్లని వాడు. అయిపోయినామా? ఇంకెవరు రావాలమ్మా? ఎవరు రాలేదుగా అమ్మా. బ్రహ్మానందం అమ్మా, అమ్మా మరి మేము సెల్లదే. మహాదేవ 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 తల్లి ఉందమ్మా. మహాదేవ.
ఏం చెప్తున్నా? ఓకే, మరి మేము స్టార్ట్ చేయమా? మహాదేవ్ పల్లి మా బయలుదేరారా మాస్టారు? ఆవిడ అర్థనామని మీకు ఎలా ఉంది? అదే సరే సరే. అంతపక్షం అనుకో. సరే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఏం కావాలి నీకు? ఏంటంటే నాకు అర్థం కాదు. మాట్లాడతాం, నాకు ఏం కావాలి చెప్పు. అంటే నువ్వు ఎవరితో మాట్లాడావు? ఇప్పుడు వాళ్ళు ఏం పంపిస్తా అన్నారు? పూర్తిగా రాగానే స్టార్ట్ చేసేద్దాం. ఆయనకేమో మీటింగ్ మీద మన ఈయన కూడా పిల్లల్ని తీసుకెళ్ళాడు కాబట్టి వాళ్ళిద్దరు స్టార్ట్ చేసుకున్నారు. మూర్తి గారు మళ్ళీ మనం వెళ్తాం, ధ్యానం చేద్దాం అనుకున్నా వచ్చింది. సపోజ్ ఇవాళ 3 రోజులు చేయలేకపోతే ఇవాళ ఒకటి తీసి అర్థం చేసి రేపు తీసాలు చేద్దాం. నేను
అదే ఎక్కడికి వెళ్ళామ్మా? కిందకి వెళ్ళాను సార్ ఫోన్ ఎవరు చేశారు? ఆ, దేనికి? ఇంటి దగ్గర నుంచి అలా కావాలా ఆ, ఎప్పుడు బయలుదేరుతున్నారు అత్తయ్య? అమ్మా మార్నింగ్ ట్రైన్ కా? మరి సాంబ మాట్లాడలేదా? సాంబ మాట్లాడలేదా? సాంబ పంపిస్తాను.